హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనకి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌కి సంబంధించి ఆల్ డిస్ట్రిక్ట్స్ పేపర్ నోట్స్ అనేది విడుదలైతే చేశారు. ఇప్పుడు పల్నాడు డిస్ట్రిక్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, హెచ్‌జిటి పోస్టులు ఏ విధంగా ఉన్నాయి? అదేవిధంగా మనకి ఈ అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ వాళ్ళని ఏ విధంగా తీసుకుంటారు? మండల్ వైస్‌గా తీసుకుంటారా? డిస్ట్రిక్ట్ వైస్‌గా తీసుకుంటారా? క్వాలిఫికేషన్స్ ఏంటి? అని కూడా ఈరోజైతే చూద్దామండి. నేను ఆల్రెడీ ఛానల్‌లో దీని గురించి డీటెయిల్‌గా వీడియో అయితే పెట్టాను. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా మీకు చెప్పడమే జరిగింది. అప్లికేషన్ అనేది మీకు ఛానల్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఇచ్చాను. దాని ప్రకారం మీరు అది లింక్ తీ క్లిక్ చేసుకొని జిరాక్స్ కాపీ అనేది తీసుకొని మీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి మీరు సబ్మిట్ అయితే చేయాలి. దాంట్లో క్లియర్‌గా వీడియోలో చెప్పడం అయితే జరిగింది. ఇక మార్కాపురం డిస్ట్రిక్ట్‌కి, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి అదేవిధంగా ప్రకాశంకి సంబంధించి, తిరుపతికి సంబంధించి కూడా మీకు లిస్ట్ అనేది సబ్జెక్ట్ వైస్‌గా కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఆ వీడియో కూడా ఛానల్‌లో ఉంది. ఒకసారైతే మీరు చెక్ చేయండి. మిగతా డిస్ట్రిక్ట్స్ కూడా రాగానే మీకు కావాలి అని అంటే చెప్పండి. మిగతా డిస్ట్రిక్ట్‌కి సంబంధించి కూడా వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. అదేవిధంగా యూజీసీ నెట్‌కి సంబంధించి రీసెంట్‌గా మీరు యూజీసీ నెట్ అయితే రాసారు కదా! దాంట్లో ఇంగ్లీష్‌కి, కామర్స్‌కి, సోషియాలజీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేది క్యాన్సిల్ అయితే చేశారు. వీళ్ళకి రీకండక్ట్ అనేది చేయడం అయితే జరుగుతుంది. దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. దాన్ని కూడా చూడండి. ఇక మనకి డీఎస్సీకి కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఇలా ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరి కోసము ఈరోజు కొంచెము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్, బిట్స్ అనేది చూద్దాము. గుప్తుల గురించి కూడా చూద్దాము. అదేవిధంగా జాబ్ అప్డేట్ అనేది రైల్వేలో ఏఐ పోస్టులకు సంబంధించి జాబ్ అప్డేట్ ఉంది. అది కూడా చూద్దాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయి. మీరు వీడియోని స్కిప్ చేయకండి. అందరూ కూడా లైక్ చేయండి. వీడియోని చూడండి. ఛానల్‌లో మంచి మంచి కంటెంట్ అనేది ఉంది. జాబ్ అప్డేట్స్ అదేవిధంగా టెట్, డీఎస్సీకి అదేవిధంగా సెట్ నెట్ ఏదైనా మీకు ఎడ్యుకేషన్‌కి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఛానల్‌లో వీడియో ఉంటుంది. డీటెయిల్‌గా వీడియోస్ ఉంటాయి. మీరు ఛానల్‌ని ఫాలో అవ్వండి. మీరు మంచి జాబ్‌నైతే గెయిన్ చేసుకోవచ్చు. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. పల్నాడు జిల్లాకు సంబంధించి అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌కి సంబంధించి మనకి 2026, 27 నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నాము. చాలామంది నన్ను అడుగుతున్నారండి. దీనికి అఫీషియల్‌గా వెబ్‌సైట్ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. అఫీషియల్‌గా మనకి CSC.AP.in దాంట్లో అయితే ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మీకు అఫీషియల్ అవసరం లేదండి దీనికి సంబంధించి. అందరూ కలిపి మనకి ఇట్లా పేపర్ నోట్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఒకటే అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫార్మ్‌ని అదేవిధంగా మీ యొక్క జిరాక్స్ కాపీస్ 10థ్, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ కలిపి మీరు ఆ కాపీస్‌ని యాడ్ చేసి అప్లికేషన్ తోటి మీరు ఎంఈఓ మీ మండల్‌లో ఉన్నటువంటి ఎంఈఓ ఆఫీస్‌లో ఇస్తే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి మీకు ఫైనల్‌గా రిజల్ట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పని చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నాము అనైతే ఇచ్చారు. మనకి మొత్తం 2000 సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ 8 కాలాలకి మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది. 8 నెలలు. స్కూల్ అసిస్టెంట్ ఏమో 134 పోస్టులున్నాయి. సెకండరీ గ్రేడ్ టీచర్స్ 33 పోస్టులయితే ఉన్నాయి. మొత్తం 167 పలనాడుకు సంబంధించి అయితే ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తుకు సంబంధించిన మండల విద్యాశాఖాధికారి ఎంఈఓ కార్యాలయానికి 16/8/2026 నుంచి 21/8/2026 లోపు సమర్పించాలి. మీ యొక్క అప్లికేషన్‌ని 16థ్ నుంచి 21st మధ్యలో ఇవ్వాలి. గడువు తేదీ అనంతరం ఇచ్చినటువంటి దరఖాస్తులు స్వీకరించబడవు అని కూడా మనకి క్లియర్‌గా ఇచ్చారు. 21st రోజు ఇచ్చినా మీకు సరిపోతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 12,500 స్కూల్ అసిస్టెంట్, 10,500 హెచ్‌జిటికి ఇస్తారు. అర్హతలు, ఎంపిక విధానం మరియు ఇతర వివరాల కోసం సంబంధిత మండల విద్యాధికారి కార్యాలయాన్ని సందర్శించవలెను అని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పలనాడు డిస్ట్రిక్ట్ ఏఐ పోస్ట్‌లో స్థానికులకే ప్రాధాన్యత అంటే అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్స్‌కి సంబంధించండి. దీన్ని ఒంగోలు నుంచి వచ్చింది ఈరోజు న్యూస్. వారు లేకుంటే ఇతరులకు దరఖాస్తు అంటే మీ స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఆ మండల్లో ఉన్న వాళ్ళకి లేకపోతేనే వేరే వాళ్ళకి అవకాశం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అనేది ఇచ్చారు. ప్రభుత్వ జెడ్పీ మండల్ పరిషత్, మున్సిపాలిటీ యాజమాన్యంలో పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు అకాడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ద్వారా తాత్కాలిక పద్ధతిన భర్తీ చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. జిల్లాకి 104 హెచ్‌జిటీలు, 137 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేసింది. వీటి భర్తీకి పాఠశాల విద్యా డైరెక్టర్ మార్గదర్శకాలను జారీ చేశారు. ఆదివారం నుండి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ ఎంఈఓ కార్యాలయంలో ప్రారంభమైంది. నియామకాలలో పోస్టు కేటాయించిన పాఠశాల ఉన్న గ్రామము, ఇక్కడ మీరు ఇది అబ్జర్వ్ చేయండి. పాఠశాల ఉన్నటువంటి గ్రామము, మండలంలోని అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు. పాఠశాల ఎక్కడైతే ఉందో ఆ పాఠశాలలో ఉన్నటువంటి గ్రామము, మండలంలోని అభ్యర్థులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ మండలంలో అర్హులైనటువంటి అభ్యర్థులు లేకపోతే ఇతర మండలాల వారికి ఎంపికను
పరిగణనలోనికి తీసుకుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల గ్రామంలో ఉందనుకోండి, గ్రామంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. తరువాత క్వాలిఫికేషన్స్ ఉంటే ఈ గ్రామంలో వాళ్ళకిస్తారు. తరువాత గ్రామంలో ఎవరు లేకపోతే ఈ మండలంలో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకే ఇస్తారు. సెకండ్ ప్రిఫరెన్స్ అనేది మండలంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. దరఖాస్తు చేసినటువంటి అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేస్తారు. మెరిట్ ప్రకారం చేస్తారు. 75% అకాడమిక్ క్వాలిఫికేషన్ అంటే 1, 2 నుంచి మీరు ఫస్ట్ 10th క్లాస్ సంబంధించినటువంటివి అకాడమిక్‌వి, 25% ప్రొఫెషనల్ మార్క్స్‌కి సంబంధించి మీరు ఇంటర్, డిగ్రీ, పీజీకి సంబంధించిన 25% తీసుకోవడం అయితే జరుగుతుంది. టెట్ అర్హత ఉన్న వారికి ఎంపికలో ప్రాధాన్యత ఇస్తారు. టెట్ అర్హత మీరు క్వాలిఫై ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత అయితే ఉంటుందన్నారు. ఆ తరువాత ఇతర విద్యార్థులు ప్రొఫెషనల్ అర్హతలు ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. ఫస్ట్ మనకి టెట్ అనేది చూస్తున్నారు. టెట్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తరువాత ఇతర అర్హతలు, ప్రొఫెషనల్ అర్హతలు ఉన్న వారిని పరిగణలోకి తీసుకుంటారు. మీరు టెట్ అర్హత ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. 99%. తర్వాత ఈ టెట్ అర్హత లేని వాళ్ళకి వె అకాడమిక్ క్వాలిఫికేషన్ అదే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ చూసి ఇస్తారంట. ఉన్న పరిగణలోకి తీసుకుంటామని, నియమిస్తామని అయితే చెప్పారు. జిల్లా స్థాయి కమిటీ ద్వారా ఎంపికైనటువంటి అభ్యర్థుల్లో ఎవరైనా ఆ పోస్ట్‌లో చేరనందుకు ముందుకు రాకపోతే మెరిట్ జాబితాలో ఆ తర్వాత స్థానంలో ఉన్న వారిని ఎంపిక చేస్తారు. ఎవరైనా ఫస్ట్ అప్లై చేసుంటారు. కొంతమంది జాయిన్ అవ్వకుండా ఉంటే తర్వాత మెరిట్ ఆధారంగా తర్వాత ఎవరికైతే ఉందో వాళ్ళని ఎంపిక అయితే చేస్తారు. 29న అకాడమిక్ ఇన్‌స్ట్రక్షన్‌ల నియామకపు ప్రక్రియ పూర్తి చేయనున్నారు. పోస్టులకు ఈ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి 29th రోజు మనకి రిజల్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 1 నుంచి మీరు స్కూల్‌లో జాయిన్ అవ్వాలి. మొత్తం ఓవరాల్‌గా దేంట్లో ఏమైతే ఇచ్చారంటే ఫస్ట్ మనకి ఆ పాఠశాల ఉన్నటువంటి గ్రామము, మండలంలో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. వీళ్ళెవరు ఈ 2 క్వాలిఫికేషన్ లేని వాళ్ళకి మాత్రమే తర్వాత మీకు అకాడమిక్ స్కోరు, అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, ప్రొఫెషనల్ స్కోర్‌ని బట్టి మీకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఫస్ట్ జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ వాళ్ళకి ఆప్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు. ఇది మీకు గుర్తుపెట్టుకోండి. ఇక మనకి ఈరోజు టెట్‌కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయితే అయిపోయాయి. టెట్‌కి సంబంధించినవి. దాని గురించి కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఇక మనకి దీంట్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అనేది మీకు ఒక వీడియో అనేది చేయాలనుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా ఛానెల్‌ని ఫాలో అవ్వండి. ఇవి మనకి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జీకే, జనరల్ స్టడీస్‌కి సంబంధించిన బిట్స్ అనేటివి మనకి న్యూస్ పేపర్‌లో వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఎవ్రీడే ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారనుకోండి, మీరు ఈజీగా కరెంట్ అఫైర్స్ అనేది అప్పుడు రివిజన్ చేసుకుంటే ఎగ్జామ్స్ టైంకి రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. మనకి డీఎస్సీలో 20 బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. జీకేఆర్ కరెంట్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. కానీ మనకి 10 బిట్స్ దాకా మనకి కరెంట్ అఫైర్స్ నుంచి రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2లకు కూడా చాలా బిట్సే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువగా అడుగుతారు. మీరు ఇప్పుడు చదివారనుకోండి, రేపు మీకు ఈజీ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు జనరల్ స్టడీస్‌కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను ఛానల్‌లో. మీరు ప్రతిరోజు కాసేపు టైం అనేది స్పెండ్ చేయండి. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. దేశంలో 7వ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని 2026 జూన్ 5వ తేదీన ఎక్కడ ప్రారంభించారు అంటే జమ్మూలో ప్రారంభించారు. ఇది ఏ ఏ డిస్ట్రిక్ట్‌కి మనకి సేవలందిస్తుంది అనైతే అడిగారు. ఇక మనకి జమ్మూ కాశ్మీరు, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్‌కు ఈ వాతావరణ సేవలను అందించడం అయితే జరుగుతుంది. ఇక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని ఆమోదించినటువంటి వీగన్ ఆహార ఉత్పత్తుల కోసం ప్రామాణిక వీగన్ లోగోను ప్రవేశపెట్టింది. ఈ కొత్త లోగో వీగన్ ఆహార ప్యాకేజీల పైన ముద్రించడం ఏ రోజు నుంచి తప్పనిసరి అవుతుంది. ఇప్పుడంటే మీరు ఏదైనా ఒక ఆహార ఉత్పత్తి తీసుకోవాలన్నప్పుడు ఇప్పుడు మనకి కందిపప్పు అలాంటివి తీసుకుంటారు కదా! వాటి మీద ఇంతకుముందు అగ్మార్ అనేది మనకి ఇచ్చారు కదా! ఆ లోగో కాకుండా ఇప్పుడు వీగన్ అనే లోగో అనేది తీసుకురావడం అయితే జరిగింది. ఈ వీగన్ లోగో అనేది ఎప్పటినుంచి మనకి దాన్ని చూసి మీరు ప్రోడక్ట్ అనేది కొనండి. అది క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. 2027 జూలై 1 నుంచి అమల్లోనికి రావడం అయితే జరుగుతుంది. వీగన్ ఆహారాలను గుర్తించడానికి వినియోగదారులకు స్పష్టమైనటువంటి నమ్మకమైన మార్గాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్రామాణిక లోగోని ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీస్ చేసింది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇది ఎందుకు వీగన్‌ని తీసుకొచ్చారు అనైతే అడుగుతారు. వినియోగదారులకు స్పష్టమైన, నాణ్యమైన మార్గాన్ని అందించడమే లక్ష్యంగా తీసుకురావడం అయితే జరిగింది అని కూడా మనము ఆన్సర్ చేయొచ్చు. ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి పీఎం అజయ్ పూర్తి రూపం ఏమిటి? ఇలాంటి మనకి స్కీమ్స్ గురించి కూడా ఎక్కువగా క్వెషన్స్ అయితే వస్తాయి. సెంట్రల్ స్కీమ్స్, అదే ఏపీ మన స్టేట్ స్కీమ్స్ కూడా అడుగుతారు. దానికి సంబంధించి కూడా మీరు నేర్చుకోవాలి. మనకి లాస్ట్ డీఎస్సీలో పేపర్ మనకి సెంట్రల్
స్కీమ్స్ గురించి ఒక బిట్ అనేది రావడం అయితే జరిగింది. జతపరచుమని అన్నారు. అంటే మనకి 2, 3 స్కీమ్స్ కలిపి ఒక మ్యాచింగ్ ద ఫాలోయింగ్ క్వెషన్స్ అనేది రావడం అయితే జరిగింది. ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన దీని యొక్క విస్తరణ పూర్తి అజయ్ అంటేనే అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన. వికసిత్ భారత్ దార్శనికత కింద 47,000కు పైగా గ్రామాలలో ఎస్సీ సంక్షేమ పంపిణీ డిజిటలైజేషన్ చేయడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి, రియల్ టైం పర్యవేక్షణను ప్రారంభించడానికి, సామాజిక ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం పీఎం అజయ్ పోర్టల్, అజయ్ మొబైల్ యాప్ను ప్రారంభించింది. అంటే మనకి ఎస్సీ సంక్షేమం కోసము ఈ డిజిటలైజ్ చేయడానికి, పారదర్శకతను మెరుగుపరచడానికి తీసుకురావడం అయితే జరిగింది. మొత్తము ఎన్ని గ్రామాలు అంటే మొత్తం 47,000కు పైగా గ్రామాలలో దీన్నైతే తీసుకురావడం అయితే జరిగింది. ప్రపంచ తూనికల కొలతల దినోత్సవము ఏ రోజు నిర్వహిస్తారు? దీని నుంచి కూడా మనకి ఒక డేట్స్ సంబంధించి ఒక బిట్ అనేది రావడం అయితే జరుగుతుంది. మే 20న తీసుకురావడం అయితే జరిగింది. దీన్ని 1875 మే 20న ప్యారిస్‌లో జరిగిన చారిత్రాత్మక మీటర్ కన్వెన్షన్ ఒప్పందం పైన 17 దేశాల ప్రతినిధులు సంతకాలు చేసిన రోజుకు గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇక మనకు స్పేస్‌కి సంబంధించిన బిట్స్ అనేది మీరు చూడండి. స్పేస్‌కి సంబంధించి మనకి జనరల్ స్టడీస్‌లో మనకి ఎక్కువగా అడుగుతారు. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా గానీ మీరు ఏదైనా రాయాలి అని అనుకున్నప్పుడు మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2లో ఒక సబ్జెక్ట్‌గా ఉంది. ఒక పేపర్‌గా కూడా ఉంది. మీకు కొన్ని బిట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీని గురించి అయితే మీరు క్లియర్‌గా చదువుకోండి. స్పేస్ ఎక్స్ సంస్థ ఏంటి? రాకెట్ పునర్వినియోగం గురించి కూడా ఇచ్చారు. రాకెట్ మొదటి దశలో భూమిపై నిటారుగా సురక్షితంగా ల్యాండింగ్ చేసి స్పేస్ ఎక్స్ సృష్టించింది. 2015లోని చరిత్ర సృష్టించింది. 2016లో సముద్రంలో కదులుతున్నటువంటి డ్రోన్ షిప్ పైన రాకెట్‌ను విజయవంతంగా ల్యాండ్ చేశారు. 2017లో ఒకసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చినటువంటి బూస్టర్‌ను విజయవంతంగా రీప్లే చేసి రాకెట్ పునర్వినియోగ సాధ్యమేనని నిరూపించింది స్పేస్ ఎక్స్ సంస్థ. ఏ సంస్థ అనైతే అడుగుతారు. దీన్ని క్వెషన్ ఫ్రేమింగ్ అనేది నేర్చుకోండి. రీప్లేస్ అంటే ఒకసారి ర్యాకెట్‌ని ఉపయోగించిన తర్వాత మళ్ళీ కూడా ఉపయోగించే ఆప్షన్ అనేది మనకి తీసుకురావడం అయితే జరిగింది. అది ఎప్పుడెప్పుడు అనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ముఖ్యమైనటువంటి ర్యాకెట్‌లు, స్పేస్ క్రాఫ్ట్‌లు కొన్ని ఉన్నాయి. ఇవైతే మీరు చదువుకోండి. 2500కు ల్యాండింగ్ మైలురాయి అనేది ఇచ్చారు. 2025 చివరి నాటికి స్పేస్ ఎక్స్ తన ర్యాకెట్ బూస్టర్‌ను మళ్ళీ వినియోగించడంలోని 500 ల్యాండింగ్ రీప్లేస్ రికార్డ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇవి చూడండి. ముఖ్యమైన రికార్డ్స్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అంతరిక్షంలో వ్యోమగాములను ఎంపిక మొదట ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్. వ్యోమగాములను నియమించే ప్రైవేట్ సంస్థ ఏదంటే స్పేస్ ఎక్స్ అనేది. 2025న ఏకంగా 165 విజయవంతమైనటువంటి ఫాల్కన్ ర్యాకెట్లను ప్రయోగించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అంతరిక్షంలో వెళ్తున్నటువంటి మొత్తం బరువులో దాదాపు 90% పైగా స్పేస్ ఎక్స్ ర్యాకెట్ ద్వారానే వెళ్తున్నారు. మానవ చరిత్రలోని అత్యంత భారీ పొడవైనటువంటి 130 మీటర్ల అత్యంత శక్తివంతమైనటువంటి స్టార్ ఫిష్ ర్యాకెట్‌ని తయారు చేసి విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్ ఎక్స్ కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారుగా $1.5 ట్రిలియన్ ఉంది. ఇదన్నీ కూడా మీరు స్పేస్‌కి సంబంధించింది చదువుకోండి. నెక్స్ట్ మనం గుర్తుల గురించి అయితే చూద్దాం. ఇప్పుడు మనకి స్టేట్‌కి సంబంధించినటువంటి కొన్ని కరెంట్ అఫైర్స్ అయితే స్టేటు, సెంట్రల్ 2 కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఇవి ఆగస్టు 15థ్ రోజు శౌర్య చక్ర, కీర్తి చక్ర పురస్కారాలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. వాటికి సంబంధించిన కొన్ని బిట్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి డిఎస్సిలో గానీ, గ్రూప్ 2లో గానీ అడుగుతారు. మీరు ఆర్ఆర్‌బీ వాటన్నిటి కూడా అడుగుతారు. అవన్నీ కూడా మీరు ఒకసారి చదవండి. జనాభా లెక్కల తుది దశ పౌరులకు కుల వివరాలతో పాటు ఇతర వ్యక్తిగత సమాచారం కోసం ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు. మనకి జనాభా లెక్కల్లో మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అని కూడా క్వెషన్స్ అడగడం ఉంది. ఇక్కడ 40 అనేదైతే చేయండి. ఇక్కడ మనకి మొత్తం ఏపీ, తెలంగాణలో ఎప్పుడు నిర్వహించారు అనేది అడుగుతారు. సెకండ్ ఫేజ్ మనకి ఫిబ్రవరిలో జరుగుతుంది. మొత్తం 2011 జనాభా లెక్కలప్పుడు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయంటే 29 ప్రశ్నలైతే ఉన్నాయి. ఇప్పుడు ఒకటి మాతృభాషకు సంబంధించినది. ఇప్పుడు 2 ప్రశ్నలు కలిపి ఒకటే దాంట్లో అయితే యాడ్ చేశారంట. దీనికి సంబంధించి పాత దాంట్లో ఎన్ని క్వెషన్స్ అడిగారు, ఇప్పుడు ఎన్ని క్వెషన్స్ అడిగారు అనేది అడుగుతారు. మనకి పాత జనాభా లెక్కలు 2011లో 28 క్వెషన్స్ ఉన్నాయి. కొత్తగా 12 అయితే దీనికి యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవి క్వెషన్ కూడా ఇలా అడగొచ్చు, అందుకనే చెప్తున్నాను. ఇక మనకి VBG రామ్జీకి సంబంధించి పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉన్నారు. అదేవిధంగా మిగతా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎవరంటే పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఏ శాఖలకు ఉన్నారు అనంటే రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
అదేవిధంగా ఆర్థిక, రెవెన్యూ వీళ్ళందరూ కూడా ద కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. సాంఘిక, కార్మిక, శిశు సంక్షేమ, దివ్యాంగుల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. ఈ పథకం ఏంటంటే, ఉపాధి పనులకు హాజరవుతున్నటువంటి శ్రామికుల హక్కుల సంరక్షణలో కౌన్సిల్ క్రియాశీలకంగా వ్యవహరించనున్నది అనేది ఇక్కడ మెయిన్. చైర్మన్ వీబీజీ రామ్‌జీ పథకానికి చైర్మన్ ఎవరని అడిగినప్పుడు మనము చంద్రబాబు నాయుడు అనేది చెప్పాలి. వైస్ చైర్మన్ అన్నప్పుడు పవన్ కళ్యాణ్ అనేది మనం ఇక్కడ ఎంచుకోవాలి. ఇక విధి నిర్వహణలో అత్యున్నతటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించిన త్రివిధ దళాల కేంద్ర సాయుధ పోలీస్ బలగాలకి 78 శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. మనకి మొత్తం త్రివిధ దళాలలో ఎన్ని శౌర్య చక్రని, కీర్తి చక్రని ఇచ్చారు అనేది క్వెషన్ అడుగుతారు. 78 అనేది మీరు చేయాలి. కీర్తి చక్రకి ఎన్ని, శౌర్య చక్రకి ఎన్ని అనేది అడుగుతారు. ఇంకా అదేవిధంగా మరణాంతరం ఎవరికైనా వచ్చాయా? ఎంతమందికి వచ్చాయి అని కూడా అడుగుతారు. 13 మందికి మరణాంతరం రావడం అయితే జరిగింది. ఇదొకసారి మీరు చూసుకోండి. అదేవిధంగా మనకి కీర్తి చక్ర 9 మందికైతే ఇచ్చారు. శౌర్య చక్రనేమో 19 మందికి ఇచ్చారు. బార్ టు శౌర్య చక్రనేమో 1, 5 బార్ టు సేన మోడల్స్ సాహసానికి, 3 నౌకా సేవా పథకాలు, 5 వాయుసేనకిచ్చారు. ఉన్నాయి. కీర్తి చక్ర అనేది శాంతి సమయంలో ఇచ్చేటువంటి రెండో అత్యుత్తమ పథకము. శౌర్య చక్ర ఆ తర్వాత స్థానంలో ఉంటుంది. కీర్తి చక్ర తర్వాతనే మనకి శౌర్య చక్ర అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. మనం గుప్తుల గురించి తెలుసు. మనకి హిస్టరీకి సంబంధించి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఎక్కువగా బిట్స్ అయితే వస్తాయి. మీరు ఎవరైనా డిఎస్సి రాసే వాళ్ళైనా కానీ ఇది ఏపీకి, తెలంగాణకి కూడా ఉపయోగపడుతుంది. గుప్తుల పాఠం అనేది అందరికీ ఉంటుంది కాబట్టి దీన్నైతే నేర్చుకోండి. ఇందు నుంచి ఖచ్చితంగా మనకి 2, 3 బిట్స్ దాకా అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. మొత్తం మనకి 47 బిట్స్ దాకా రావడం అయితే జరిగింది. జనరల్ స్టడీస్‌కి భారతదేశ చరిత్ర నుంచి ఈ టాపిక్. ఇందులో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేది ఉన్నాయి. ఇందులో చక్రవర్తులు, వాళ్ళ యొక్క వాళ్ళు వేయించినటువంటి శాసనాలు, వాళ్ళు వేయించినటువంటి నాణ్యాలు ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మీరు బిట్స్ అనేది ప్రాక్టీస్ చేయండి. నేను ఇవన్నీ చదవాలి అంటే మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది. మీరు దీనికి ఆన్సర్స్ అనేది చేయండి. మీరు ఫస్ట్ అయితే ఆన్సర్ ఇవన్నీ కూడా పేపర్ అనేది చూసి మీరు ఆన్సర్స్ ఎన్ని చేయగలిగారు అనేది అయితే చూడండి. మీకు కింద ఇక్కడ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఆన్సర్స్ కూడా మీరు చూసుకోండి. మీరు ఫస్ట్ దీనికైతే టిక్ మార్క్ అనేది చేసుకొని తర్వాత మీరు ఇక్కడ ఆన్సర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సతీ సహనం గురించి పేర్కొన్నటువంటి మొట్టమొదటి శాసనం. ఇలాంటి క్వశ్చన్స్ చూడండి. మనకి 7th క్వశ్చన్. ఎరాన్ శాసనం అనేది సతీ సహనం గురించి మనకు అప్పుడే చెప్పడం జరిగిందంట. ఇంకొక బిట్ మనకి గుప్త శతకాన్ని ప్రారంభించింది ఎవరు అనేది అడిగాడు. గుప్తుల శకాన్ని ప్రారంభించింది మొదటి చంద్రగుప్తుడు. ఇక్కడ కోకి అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? ఇవి మెయిన్ ఇట్లాంటి గ్రంథాలు, వీటి గురించి అయితే చూసుకోండి. పాహియాన్. ఇక్కడ సముద్రగుప్తుడు 9 మంది రాజుల కూటమిని ఏ యుద్ధంలో ఓడించాడు? కౌశాంబి. సముద్రగుప్తుని సంగీత ప్రావీణ్యానికి ఆధారం. ఇక్కడ సముద్రగుప్తుడు మనకు ఒక నాణ్యాన్ని ముద్రించడం అయితే జరిగింది. ఈ నాణ్యాన్ని గురించి చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడిగారు. సముద్రగుప్తుని నాణ్యము, అదేవిధంగా అలహాబాదు శాసనం 2 కూడా. వెండి నాణ్యాలు ముద్రించినటువంటి తొలి గుప్త రాజు ఎవరు? బంగారు నాణ్యాలు కూడా గుప్తుల వాళ్ళే ఫస్ట్ మనకి నాణ్యాన్ని ముద్రించడం అయితే జరిగింది. వెండి నాణ్యాలను ముద్రించింది 2వ చంద్రగుప్తుడు. ఇక్కడ చూడండి, ఇండియన్ మాకియావెల్లి అని ఎవరిని అంటారు? ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్. కౌటిల్యని అంటారు. ఇవి జీకేలో ఇస్తాడు. క్రింది వారిలో ఒకరి దాడి గుప్తుల సామ్రాజ్య పతనానికి కారణం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఇది. ఎవరి పతనం వలన గుప్తుల సామ్రాజ్యం పతనమైంది? ఎవరి దాడి వలన అనేది అడుగుతారు. హూనుల దండయాత్ర వలన గుప్త సామ్రాజ్యం పతనానికి కారణం హూనుల దండయాత్ర. షకారి అని ఎవరిని పిలుస్తారు? రెండవ చంద్రగుప్తుని బిరుదు షకారి. వీళ్ళు ఈ గుప్తుల కాలంలో ఉన్నటువంటి కవులను గురించి అడుగుతారు. కాళిదాసు రచనతోని రాయభార కావ్యం ఏమిటి? తొలి రాయభార కావ్యం మేఘదూత. వీళ్ళ కాలంలో ఉన్నటువంటి రాజులు ఇక్కడ మహారాజాదిరాజా అనే బిరుదు పొందినటువంటి మొదటి చంద్రగుప్తుడు ఎవరు? మొదటి చంద్రగుప్తుడు.
సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయినటువంటి కంచిరాజు, ఇలాంటివన్నీ మీరు చూసుకోండి. ఇండియన్ నెపోలియన్ అని ఎవరిని అని అంటారు? సముద్రగుప్తుడిని అంటారు ఇండియన్ నెపోలియన్ అని. ఈ బిట్ ప్రీవియస్‌గా కూడా మనకి చాలా సార్లు అయితే రావడం అయితే జరిగింది. సముద్రగుప్తుడిని అంటారు. ఎవరైనా సోషల్‌కి సంబంధించినటువంటి డీఎస్సీ రాసే వాళ్ళకి కూడా ఈ బిట్స్ అని చాలా యూజ్ అయితాయి. ఇదండి వీడియో ఈరోజు. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మన ఛానల్‌లో అన్నీ కూడా అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఫాలో అవుతే మీకు అన్ని విషయాలనేవి తెలుస్తాయి. జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా డీఎస్సీకి సంబంధించిన సిలబస్ కూడా మీకు ఐకార్డ్‌లో ఇస్తాను. ఒకసారి దాని ప్రకారం అయితే మీరు డీఎస్సీ చదవండి. గ్రూప్ 2, గ్రూప్ 1 సిలబస్ కూడా ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అది కూడా మేము అప్లోడ్ అయితే చేస్తాము. గ్రూప్ 2 పేపర్స్ కూడా ప్రీవియస్‌గా జరిగిన పేపర్స్ ఎవరైనా కావాలి అని అంటే చెప్పండి. నేను అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ మెయిన్ నేను ఒక పాయింట్ అయితే చూసాను. ఇక్కడ రచనలు అయితే అడుగుతారండి. ముద్ర రాక్షసము, కథా సాగం ఎవరు రచించారని అడుగుతారు. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. ప్రతిరోజు ఒక వీడియో అనేది రావడం అయితే జరుగుతుంది ఛానల్‌లో. థ్యాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.